హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం ఒక 1 టీ స్పూన్ పసుపు, అలానే కొంచెం అయితే మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఇలా అరిచేతిలో వేసేసుకొని బాగా ఇలా రఫ్ చేసి రుద్ది ఇలా కందిపప్పుకి మొత్తానికి కూడా ఇలా పట్టించేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మనం పక్కన ఉంచేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. పప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఒక 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ ఇలా అరిచేతిలో వేసేసుకొని రఫ్ చేసేసి ఇలా కందిపప్పుకి మొత్తానికి కూడా పట్టించేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. పప్పు మనం యూజ్ చేసుకుని వాడుకున్నప్పుడల్లా చక్కగా మనకి పప్పు అయితే ఉడుకుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అయితే స్టోర్ చేసుకోండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 2, చపాతీ పిండి కలుపుకున్నప్పుడు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పెరుగు ప్యాకెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా పెరుగు ప్యాకెట్లో ఇలా చపాతీ పిండిని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పిండి ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 3, నెయిల్ పాలిష్ లాగా నెయిల్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పక్కన కూడా అంటేస్తూ ఉంటుంది కదండి. మనం అదంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. నెయిల్ పాలిష్ చేసుకునేటప్పుడు ఇలా అంటినప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం అయితే కాటన్ తీసుకుని కాటన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఇలా వేసేసి కాటన్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి పక్కన కూడా సైడ్న ఇలా నెయిల్ పాలిష్ అంటుతూ ఉంటుంది కదండి. నెయిల్ పాలిష్ ఇలా అంటినప్పుడు ఇలా ట్రై చేయండి. కాటన్ అయితే కొంచెం తీసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే కాటన్ పైన వేసేసుకొని ఇలా అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా నెయిల్ పాలిష్ అంటేందుకు కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని ఏమీ లేకుండా ఇలా కొంచెం కాటన్ తీసుకొని కాటన్ పైన కోకోనట్ ఆయిల్ అయితే వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా పోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఆనియన్స్ పై ఇలా మేక పెట్టండి. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ విధంగా ఆనియన్స్ పైన ఒక మేక అయితే తీసుకొని ఇలాగా అటొకటి ఇటొకటి ఒక హోల్ అయితే పెట్టేసి ఇలాగా నీడిలోనికి థ్రెడ్ అయితే ఎక్కించేసుకొని ఇలాగా ఈ హోల్స్లో నుంచి నీడిల్ని ఇలా పోనిచ్చి థ్రెడ్ని అయితే ఇలా ముళ్ళలాగా వేసుకోవాలండి. ఇలాగ నీడిలు పోనిచ్చి థ్రెడ్ని అయితే ఇలా గుచ్చేసుకుని ఇలా థ్రెడ్ని అయితే ఇలా లోపలికి పోనిచ్చేసి మనం ముడైతే వేసుకోవాలి. ఇలా థ్రెడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట ఇలాగ మనం హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటికి స్మెల్కి బల్లులు బొద్దింకలు ఉంటాయండి. మనం బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, ఎన్నెన్నో వాడి చూసి ఉంటాము, కానీ బల్లులు బొద్దింకలు మాత్రం మన కిచెన్లో నుంచి పోవు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవి చూస్తేనే బల్లులు పారిపోతాయండి. ఈ విధంగా వీటి స్మెల్కి ఘాటికి బల్లులు బొద్దింకలు దూరంగా పారిపోతాయండి. ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, వాటర్ క్యాన్ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ త్వరగా పోదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వాటర్ క్యాన్లో ముందుగా ఒక గుప్పుడు అయితే రైస్ తీసుకున్నాను. అలానే ఒక గుప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకొని నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మ తొక్కలు అయితే ఉంటాయి కదండి, నిమ్మ తొక్కలు కూడా అందులో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసి ఇలా గట్టిగా రఫ్ చేసేసి ఈ వాటర్ని బాగా ఇలాగ కిందకి పైకి ఇలా అనుకుంటే చాలండి. మొత్తం కూడా ఈ వాటర్ అంతా కలుస్తుంది. ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, సాక్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక చోట పెట్టండి. పిల్లలు చక్కగా అడావుడు లేకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక పక్కన పెట్టేస్తే వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఇలా వేసేసుకొని ఫోల్డింగ్ ఈ విధంగా కరెక్ట్గా మనం ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి, మనం ఎక్కడ పెట్టినా కూడా పిల్లలు చక్కగా తీసుకుని వేసుకుంటారు, ఎటువంటి హడావుడు లేకుండా. ఈ విధంగా అయితే మనం చక్కగా ఫోల్డింగ్ చేసేసి ఒక దగ్గర పెట్టామనుకోండి, అవి ఎటు వేసినా కూడా కదలకుండా రెండు ఒక చోట ఉంటాయి కాబట్టి వాళ్ళే వేసుకుంటారు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా చాట పెట్టుకున్నాం అనుకోండి, లూజ్ లేకుండా అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోవు కాబట్టి
చక్కగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక చోట పెట్టేస్తే వాళ్ళే తీసుకొని వేసుకుంటారు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా నెయిల్ పాలిష్ కొంచెం థ్రెడ్కి అయితే ఇలా అప్లై చేసేసి నీడిలోనికి దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. ఇలాగ నెయిల్ పాలిష్ వేయటం వల్ల మనకి యూజ్ ఏంటంటే చక్కగా డ్రై అయిపోతుంది కదా, మనకి థ్రెడ్ గట్టిగా స్టిఫ్గా ఉంటుందండి. మనం నీడిల్లోనికి చక్కగా దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా మనం థ్రెడ్కి అయితే నెయిల్ పాలిష్ ఇలా అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత ఇలా నీడిలోనికి చక్కగా ఎక్కుతుందండి. ఈ విధంగా థ్రెడ్ అయితే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి చక్కగా ఎక్కించుకోవచ్చు అండి. ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా సులువుగా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మనం యూజ్ చేసుకునే వంట సోప్స్ అయితే ఉంటాయి కదండి, వంట సోప్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయినా ఇలాగా సోప్ అయితే తీసుకుని ఒక మేక్ అయితే తీసుకుని ఇక్కడ సోప్కి అయితే ఒక హోల్ పెట్టుకోవాలండి. ఇలా ఒక హోల్ అయితే పెట్టేసుకున్న తర్వాత నీడిలోనికి థ్రెడ్ని అయితే ఎక్కించేసుకొని ఇలా థ్రెడ్ని అయితే చక్కగా ఇలా ముడైతే వేసుకోవాలి. ఇలాగా మనకి చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది మనకి సోప్ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మన మనీని చాలా వరకు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సోప్స్ అయితే మనం సోప్ పెట్లు పెట్టినా కూడా ఒక్కొక్కసారి సబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, వాటర్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒక హోల్ అయితే పెట్టాం కదండి, థ్రెడ్ని అయితే ఇలా పానిచ్చేసి ముడైతే వేసేసుకొని ఎక్కడైనా మనం బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఇక్కడ ట్యాబ్స్ కానీ అలానే ఎక్కడైనా మన బాత్రూంలో గోడలకి మేకులు లాంటివి ఉంటే ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ సోప్ తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా వరకు కూడా సోప్ని అయితే మనం ఆదా చేసుకోవచ్చు. ఇలా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం మనీని కూడా చాలా చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హ్యాండ్ వాష్ చేసే దగ్గర సింక్ దగ్గర కూడా ఇలాగా సోప్ని అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా సోప్ బాక్స్లో ఉంటే సోప్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ట్యాప్ తగిలించేసామనుకోండి, మనం హ్యాండ్ వాష్ చేసుకుని ప్రతిసారి కూడా ఇలా సోప్ పెట్టి యూజ్ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేస్తే సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 9, స్టవ్ మీద ఇలాగా చాకులను అయితే హీట్ చేసేసుకొని బాటిల్ని అయితే పెద్ద సైజు బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బాటిల్ అయితే తీసుకొని ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని వెనక వైపు కూడా ఇక్కడ హోల్ పెట్టేసుకొని మళ్ళీ ఈ క్యాప్ బాటిల్ క్యాప్ అక్కడ మా లోపల నుంచి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, దీనిలో ఇండోర్ ప్లాంట్స్ కానీ మనీ ప్లాంట్స్ కానీ చక్కగా పెట్టుకోవచ్చు. అలానే మనకి బాత్రూంలో ఇలా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి, దీనిలో షాంపూ ప్యాకెట్స్ కానీ షాంపూ డబ్బాలను కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మనం యూజ్ చేసుకునే టూత్ బ్రష్లు కానీ టంగ్ క్లీనర్స్ కానీ ఇలాగ చక్కగా ఈ బాటిల్లో పెట్టేసుకుని ఆర్గనైజర్గా మనం ఎక్కడైనా హ్యాంగర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి చక్కగా బాత్రూంలో ఇలా ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్ అని పడేసే వాటితో ఇలా ఈజీగా చక్కగా ఆర్గనైజర్ అయితే చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి, మిస్ కాకుండా చూడండి. ఇలా మనమైతే కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, కుంకుమ మనం ఉదయం పెట్టుకున్న కుంకుమ కొంచెం పోతుంది కదండి, అలా పోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా యాజ్లైన్ అయితే ముందుగా కుంకుమ పెట్టుకునే ప్లేస్లో ఇలా అప్లై చేసేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, కుంకుమ మనకి ఉదయం పెట్టుకున్న కుంకుమ ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుందండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, దోసపెనం మీద దోశలు అయితే పోసుకున్న తర్వాత దోసపెనం కొంచెం సేపటి దాకా కూడా హీట్గా ఉంటుంది కదండి, ఆ హీట్ మీద ఇలా ధనియాలు వేయించేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా దోసల పెనం చాలా సేపటి వరకు కూడా హీట్గానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అస్తమానం మనం ఇలాగా ధనియాలు వేయించుకునే పని లేకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా ధనియాలు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. పురుగు పట్టకుండా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా దోసల పెనం పైన ఇలా ధనియాలను కొంచెం హీట్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం బయట ఉంచేసుకున్నా పర్లేదండి, పురుగు పట్టకుండా ఉంటాయి. అలానే మనం వేయించే పని లేకుండా మసాలాలు పట్టుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 12,
వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత స్టోర్ చేసుకున్నా అవి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పాడవకుండా కుళ్ళిపోకుండా దోసకాయలను అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. న్యూస్ పేపర్ అయితే ఇలా దోసకాయలకి ఇలా రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, హోటల్ స్టైల్లో మనకి దోశలు క్రిస్పీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఒక గ్లాసు మినపగుళ్ళకి నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. 1 స్పూన్ వరకు ఇలా కందిపప్పును తీసుకున్నాను. 1 స్పూన్ అయితే మెంతులు తీసుకున్నానండి. ఇలాగ వాటర్లో క్లీన్ చేసుకొని ఒక చాటు పెట్టేసుకొని మనం పిండి పట్టుకున్నాం అనుకో, పిండి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు పోసుకున్నా కూడా చక్కగా వస్తాయండి. పిండి చక్కగా బాగుంటుంది కాబట్టి దోశలు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పిండి పట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు పోసుకుంటే హోటల్ స్టైల్లో మనకి దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా. టిప్ నెంబర్ 14, కిచెన్ సింక్లో మనం గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న నలకలు, అన్నం మెతుకులు ఇలాగా అడ్డం పడిపోతూ ఉంటాయి కదండి. ఇక్కడ హోల్స్ దగ్గర మనకు చేతితో తీసుకోవాలన్నా రావు కదండి. ఇలాగ సిజర్ పెట్టి ఈ హోల్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న నలకల్ని ఇలా తీసేసుకున్నాం అనుకోండి, మనకి సింక్ ఎప్పటికీ కూడా బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా హోల్స్లో ఉన్నటువంటి నలకల్ని సిజర్ పెట్టి తీసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు అలా తీసేసుకుంటే సింక్ బ్లాకేజ్ అవ్వకుండా మనకు అలా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, చింతపండు పాడవకుండా కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా చింతపండుని ట్రైలో ఇలాగా స్టోర్ చేసుకునే ముందు ఒక న్యూస్ పేపర్ని అయితే వేసుకొని చింతపండు పైన వేసుకొని ఇలా రెబ్బలు లాంటివి తీసేసుకొని ఇలా ఏరేసుకోవాలండి. దీనిపైన ఎండుమిర్చిని తీసుకొని ఇలాగ సిజర్ పెట్టి కట్ చేసుకుని దీనిలో ఉన్నటువంటి సీడ్స్ని ఇలా చింతపండులో వేసేసామనుకోండి, చింతపండు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 16, పనికిరాని టూత్ బ్రష్ని ఒక 3 తీసుకొని ఇలాగైతే ఒక థ్రెడ్ లాంటిది ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన చున్నీలు కానీ నాప్కిన్లు కానీ ఇలా పెట్టుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, పంచదార చెమ్మ లేకుండా ఇలాగ తేమ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. కొబ్బరి చిప్పని సగం అయితే ఇలా తీసేసుకొని ఇలా పంచదారలో పెట్టేసుకున్నాం అనుకోండి, మెజర్మెంట్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలానే చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, గ్యాస్ స్టవ్ మంట ఒక్కోసారి మనకి సైడ్న ఎక్కువగా గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఆనియన్ని ఇలా కట్ చేసేసుకొని దాన్ని తొడుమైనా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. అలానే ఆనియన్ ఒక ముక్క అయినా తీసుకొని ఇలా కట్ చేసేసుకొని ఇలా బర్నర్స్ని లోపల ఉన్నటువంటి పౌడర్ లాగా ఉంటుందండి, ఇలాగ ఆ పౌడర్ని శుభ్రంగా ఇలా ఆనియన్తో ఇలా క్లీన్ చేసేసుకొని తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకుని తర్వాత బర్నర్ పెట్టి వెలిగించి చూస్తే చక్కగా మనకి గ్యాస్ మంట అనేది సైడ్న పోకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి ఆ హోల్స్లో నుంచి మంచి మంట అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనం మనీని చాలా వరకు కూడా ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి మంట కూడా చక్కగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పొడి క్లాత్తో ఇలాగా శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఇలాగ మనం గ్యాస్ స్టవ్ వెలిగించి చూడండి, చక్కగా వస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా చక్కగా మంట అయితే వస్తుందండి. సైడ్ను కూడా మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, స్టవ్ అయితే వెలిగించుకొని చాక్ని అయితే ఇలా హీట్ చేసేసుకొని కొంచెం అయితే ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకొని చక్కగా మనం ఇందులో అయితే బ్యాంగిల్స్ అయితే చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఒక బాటిల్లో ఇలాగ సర్దుకోవచ్చండి. మనం హడావుడు లేకుండా మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయనేది కూడా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక బాటిల్లో ఆర్గనైజర్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 20, షర్ట్స్కి ఒక్కొక్కసారి బటన్స్ అయితే మనం ఇలాగ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి సరిగా పట్టవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సోప్స్ అయితే ఉంటాయి కదండి, మనం యూజ్ చేసుకునే సోప్స్ ఇలా బటన్స్ పెట్టి
ఇలా బటన్స్ దగ్గర ఇలా సోప్ని ఇలా రబ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, ఇలాగా పట్టని బటన్స్ అయినా కూడా చాలా చక్కగా పడతాయండి. ఈ విధంగా బటన్స్ మనకి ఇలా పట్టనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సోప్ని అయితే కొంచెం ఇలాగా అప్లై చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బటన్స్ చక్కగా పడతాయండి. ఇలా మనం ఐరన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా బటన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా షర్ట్ బటన్స్ ఇలా పట్టనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సోప్తో ఇలాగ కొంచెం రబ్ చేస్తే చాలండి, చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి బటన్స్ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఎంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు మీకు నచ్చాయి అనుకుంటున్నా ఈ టిప్స్ అన్నీ కూడా. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.